గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్ట్ క్లియర్స్ సెంటర్స్ ప్లాన్ టు బిల్డ్ ఏ 3 times బిగ్గర్ పార్లమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తుందో చెప్తాను, ఒక్కసారి చూడండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు వచ్చేవి ఏంటి అంటే డైలీ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. దట్ విల్ బి అప్లోడెడ్ ఆన్ యూట్యూబ్, అది అందరికీ తెలుసు వస్తుంది. దాంతోపాటు డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది వస్తుంది. దాంతోపాటు మీకు వచ్చేది ఏంటి అంటే ఎడిటోరియల్స్ ఏవైతే మనం ఇక్కడ చేయట్లేదో ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా మీకు లభిస్తుంది. నెక్స్ట్ దానితో పాటు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్ అనేవి జరుగుతాయి. మనకి ఏవైతే హిందూలో మిస్ అయినవి ఏవైతే కంటెంట్ ఉంటుందో పిఐబి నుంచి కానీ బీబీసీ నుంచి కానీ గార్డియన్ నుంచి కానీ ఆ కంటెంట్ని నేను ఎంసీక్యూస్గా మార్చి ఎంసీక్యూ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎంసీక్యూ సెషన్స్ అనేవి లైవ్ అవుతాయి. వీక్లీ 3 సెషన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మెయిన్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. వీక్లీ వన్స్ ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. ఈ మెయిన్ సెషన్లో ఆర్టికల్స్ని ఇప్పుడు మనం కంటెంట్ అనేది నేర్చుకుంటాం. దాని వెనక ఉండేటటువంటి రీజన్స్ ఏంటి, దానికి సిలబస్కి రిలేట్ చేసుకొని ఎలా చదువుకోవాలి, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ దట్ వి టచ్, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ మీద మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు, వాటిని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలా మీ థాట్ ప్రాసెస్ని బిల్డ్ చేసేటటువంటి ఇది చేయడం అనేది సెషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది ఎవ్రీ సండే, రైట్. సో దాంతోపాటు మనకు ఒక యాప్ ఉంది. ఆ యాప్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఎవ్రీడే జరగడం వల్ల మీరు కరెంట్ అఫైర్స్లో ఏమాత్రం కొన్ని మిస్ అయినా ఆ టెస్ట్లో క్వశ్చన్స్ కవర్ అవుతాయి. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కింద ఉంటుంది కాబట్టి సో మీకు చాలా కాంప్రహెన్సివ్ లెవెల్లో మీరు కరెంట్ అఫైర్స్ని చాలా కవర్ చేయడానికి వీలుంటుంది. అర్థమైందా? సో దీస్ వర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ దిస్ కోర్స్ ఈజ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. అంటే ఫర్ ఎవర్ మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే అన్నాళ్ళు మీకు ఈ కోర్స్లో మీరు ఉండొచ్చు, రైట్. దాంతోపాటు బోత్ లైవ్ దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో రెండింటికి మీకు యాక్సెస్ అనేది ఫర్ ఎవర్ లైఫ్ టైమ్తో మీకు ఇది ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్ కానీ మెయిన్ సెషన్స్ కానీ లైవ్ సెషన్స్ అవ్వడం వల్ల యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. డౌట్ క్లియరెన్స్ కూడా చక్కగా ఉంటుంది, ఓపిక్గా చెప్తాను, రైట్. సో నన్ను నమ్మి నా గైడెన్స్ కావాలి అంటే నన్ను నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా. మీ నమ్మకం అసలు ఒమ్ము కాదు. అండ్ ఫీజు ఎంత సార్ అంటే 8,000 అమ్మా. ఎప్పటి వరకు 8,000 అంటే ఈ 10వ తారీఖు వరకు 8,000. 11వ తారీఖు నుంచి 8,000 కాస్త ఎంత అవ్వబోతుంది అంటే 10,000 కాబోతుంది. 8,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున చక్కగా 4 నెలల్లో కట్టుకోవచ్చు హాయిగా. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాము 8,000కే. ఆలోచించండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. చాలా ఇదవుతుంది. హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కానీ ఎడిటోరియల్ అనాలిసిస్ కానీ ఎంసీక్యూస్ కానీ మెయిన్స్ కానీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కానీ ఇవన్నీ ఎవ్రీడే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. అండ్ నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే ఆంథ్రపాలజీ కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుంది. చక్కగా మన అమ్మ భాషలో తెలుగు భాషలో డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆంథ్రపాలజీని. సో ఆంథ్రపాలజీ కూడా నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే మీరు చక్కగా తీసుకోవచ్చు. ఆంథ్రపాలజీ ఫీజు ఎంత సార్ అంటే 20,000. ఈ 11వ తారీఖు నుంచి ఇది 25,000 కాబోతుంది. 20,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదండి. నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. అండ్ మోడర్న్ హిస్టరీ కూడా నేనే చెప్తాను. మోడర్న్ హిస్టరీ ఫీజు ఎంత సార్ అంటే 3,000. ఈ 3,000 కూడా 11వ తారీఖు నుంచి ఎంత అవ్వబోతుంది అంటే 5,000 అవ్వబోతుంది. మోడర్న్ హిస్టరీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్తాను. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మోడర్న్ హిస్టరీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో తెలుసు. సో కథల రూపంలో నీట్గా జాగ్రత్తగా చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో 3,000కే చెప్తాము. ఆలోచించండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్ అండి. ఇప్పుడు మన ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మ. సుప్రీంకోర్టు సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి తన అప్రూవల్ అనేది తెలపడం అనేది జరిగింది. ఇప్పటి వరకు అప్రూవ్ చేయలేదు. ఇప్పుడు సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ యొక్క కన్స్ట్రక్షన్కి తన అప్రూవల్ తన నోడ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, రైట్. దాంతోపాటు మెజారిటీ ఒపీనియన్, సుప్రీంకోర్టు యొక్క మెజారిటీ ఒపీనియన్ ఏం చెప్పారు అంటే కోర్ట్ కాంట్ ఆర్డర్ గవర్నమెంట్ టు స్టాప్ స్పెండింగ్ మనీ ఆన్ వన్ ప్రాజెక్ట్
అండ్ యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్. అంటే కోర్టులు గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టకుండా వేరే ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టండి, ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడితే మీకు ప్రాబ్లం, ఈ ప్రాజెక్ట్ మీద మీరు ఖర్చు పెట్టకూడదు, వేరే ప్రాజెక్ట్ మీద ఈ డబ్బులు వెచ్చించండి అని చెప్పేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకి ఎంత మాత్రమూ లేదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు అంటే, మీరు అంటున్నట్టు ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు కన్సిడరింగ్ ద అప్రహెన్షన్స్ ఆఫ్ పీపుల్, ప్రజలు అనుకుంటున్నట్టు లేకపోతే ఎన్విరాన్మెంటిస్టులు అనుకుంటున్నట్టు దిస్ ప్రాజెక్ట్ డిడెంట్ ఇన్వాల్వ్ ఎనీ రాడికల్ చేంజ్ ఇన్ ద ల్యాండ్స్కేప్. అంటే ల్యాండ్ యూసేజ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ యూసేజ్లో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎనీ చేంజ్ రాడికల్ చేంజ్, ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది మాకేం కనిపించలేదే అని చెప్పి సుప్రీంకోర్టు అనడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు అంటే, దిస్ చేంజ్ ఏదైతే సమ్ చేంజ్ అనేది చేశారో ప్రాజెక్ట్ తాలూకా దీనిలో, ఆ చేంజ్ పబ్లిక్ యొక్క రీక్రియేషనల్ స్పేసెస్కి ఎటువంటి లిమిట్ చేయదు. అంటే సింపుల్ అండి, ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే కడుతున్నారో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ప్రజలు ఏం అభిప్రాయపడ్డారంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రీన్ రీక్రియేషనల్ ఇదేదైతే ఉంటుందో రాజ్పాత్కి కానీ వీటన్నింటికి యాక్సెసిబిలిటీ అనేది ఉండదు, యాక్సెస్ అనేది ఉండదు అని చెప్పి ప్రజలు అభిప్రాయపడడం అనేది జరిగింది. బట్ వాట్ సుప్రీంకోర్టు సెడ్, నో, అలాంటివి ఏం జరగవు, చక్కగా పబ్లిక్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ తరపున సుప్రీంకోర్టు మాట్లాడడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు ఇంటెన్స్ జ్యుడిషియల్ రివ్యూ, ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ విస్తార్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ పార్లమెంట్, న్యూ పార్లమెంట్ రీబిల్డింగ్, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్కి దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది. సో పార్లమెంట్ అంటే అంతా ఇంత కాదు, పార్లమెంట్ అంటే దేశానికి సంబంధించినటువంటి చట్టాలన్నీ, లాస్ అన్ని, యాక్ట్స్ అన్ని పార్లమెంట్లోనే చేస్తారు. సో ఇట్ ఈస్ కంట్రీస్ పవర్ హౌస్. రైట్. సో దాని యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఈజ్ వెరీ యూనిక్, చాలా చాలా యూనిక్. సో వీళ్ళు ఏం చేయాలి అంటే, హయ్యర్ జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే ఉంటుందో, ఇంటెన్స్ జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే ఉంటుందో దానికి సుప్రీంకోర్టు ఇది చెయ్యాలి అంటే, ఒక పెద్ద కమిటీ వేసి జ్యుడిషియల్ రివ్యూ అనేది చెయ్యాలి అనేటటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు ఇది చేయడం అనేది జరిగిందమ్మ. రైట్. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ యూనిక్ అండ్ దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఇంటెన్స్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అన్ని రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎలా అయితే ఉంటాయో వాటిలాగే ఈ ప్రాజెక్ట్ కూడా, సో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ యూనిక్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ద రైట్ టు డెవలప్మెంట్ ఈజ్ ఏ బేసిక్ హ్యూమన్ రైట్ అని చెప్పడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి మెయిన్స్లో కోట్ చేయొచ్చు. రైట్ టు డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఏ బేసిక్ హ్యూమన్ రైట్ అని చెప్పి ఈ తీర్పులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది జరిగింది. అర్థమైందా? అంటే మనిషికి డెవలప్ అవ్వడం అనేది, ఇంప్రూవ్ అవ్వడం అనేది ఒక రైట్. డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ సాధ్యపడాలి. ఒక సిటిజన్ నుంచి, ఒక పౌరుడు నుంచి కానీ, ఒక మనిషి నుంచి కానీ డెవలప్మెంట్ అయ్యేటటువంటి రైట్ ఏదైతే ఉంటుందో ఆ హక్కుని గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏ ఆర్గాన్ కూడా లాగేసుకోకూడదు. సో దిస్ ఈజ్ ఏ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్. రైట్. సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపాలని చెప్పి ఎవరు ఇది చేయకూడదు అని చెప్పి మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో వాళ్ళు వ్యాఖ్యానించడం అనేది జరిగిందమ్మ. రైట్. వాట్ వర్ ద ఇష్యూస్? మెయిన్గా ఇష్యూస్ ఈ ప్రాజెక్ట్లో ఏమున్నాయో చూద్దాము, జాగ్రత్తగా వినండి. ఈ తీర్పులో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అంటే, సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో తన మెజారిటీ ఒపీనియన్లో ఇట్ ఇగ్నోర్డ్ ఎలిగేషన్స్ ఆఫ్ ఫౌల్ ప్లే బై సెంటర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సెంటర్ యొక్క ఫౌల్ ప్లే ఏదైతే ఉంటుందో, అంటే సెంటర్ ఏం చేసింది అంటే మొదట ఓన్లీ సెంట్రల్ విస్తార్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్కి తన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టడం అనేది జరిగింది. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ప్రాజెక్ట్ యొక్క ప్లాన్ ఇలా ఉంటుంది, దాంతోపాటు ఇది ఇలా జరగబోతుంది, ఇంత ల్యాండ్ వాడబోతున్నాము, ఇంత వేస్ట్ అనేది ఇది అవుతుంది, వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాము అని చెప్పి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి మొత్తం ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఏం చేశారు అంటే, మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ యొక్క కొత్త ఆఫీస్ ఏదైతే ఉంటుందో, న్యూ ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఇంక్లూడ్ చేయాల. తర్వాత దీనికి ఇంక్లూడ్ చేయనప్పుడు దీనికి అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు అంటే వాటిని ఇంక్లూడ్ చేసి మళ్ళీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టడం అనేది జరిగింది. సో మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఎందుకు చేస్తుంది, ఇలా మాటికి మార్చడం అనేది జరుగుతుంది అని చెప్పి సెంటర్ యొక్క ఫౌల్ ప్లే ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఇగ్నోర్, దాని మీద ఎలిగేషన్స్ వచ్చినాయి బట్ దాన్ని ఈ మన తాలూకా సుప్రీంకోర్టు అనేది పక్కకు పెట్టడం, ఇగ్నోర్ చేయడం అనేది జరిగింది. And center did not take the public into confidence about changes proposed in the project. సో ఏవైతే చేంజెస్ అనేవి ఇది చేశారో,
ఏవైతే మార్పులు చేర్పులు చేశారో వాటికి పబ్లిక్ యొక్క కాన్ఫిడెన్స్, పబ్లిక్ యొక్క సమ్మతి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోలేదు. సో ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, దేశ భవిష్యత్తును నడిపించేటటువంటి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో ఇండైరెక్ట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది తప్పకుండా ఉండాలి. సో ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో, మొత్తం సెంట్రల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యొక్క స్కీమ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో పెట్టి దాంతోపాటు ఏమేం చేస్తున్నారు ఏంటి అని చెప్పి ప్రజలందరికీ తెలియాలి. సో ఇలాంటివి ఏవైనా చేశారా అంటే చేయలేదు, పబ్లిక్ పార్టిసిపేషన్ ఇగ్నోర్ చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు సమ్ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి సమ్ అబ్జెక్షన్స్ అనే వాటిని ఇగ్నోర్ చేయడం అనేది జరిగింది, కన్సిడర్ చేయలేదు. ఎవరు అంటే సుప్రీంకోర్టు. ఏంటండి ఆ అబ్జెక్షన్స్ అంటే, ఈ ప్రాజెక్ట్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం జరగడం అనేది జరుగుతుంది. ఢిల్లీలో మీకు ఆల్రెడీ తెలుసు మనకి కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ పరిస్థితి అంతంత మాత్రం. సో ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పెద్ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వల్ల చాలా చాలా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు పొల్యూషన్, కాలుష్యం ఏదైతే ఉంటుందో, వేస్ట్ డిస్పోజల్ ఏదైతే ఉంటుందో దానివల్ల కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతుంది అని చెప్పడం అనేది దాంతోపాటు ఇప్పుడే చెప్పాను కదా వేస్ట్ డిస్పోజల్, ఈ డిస్మాంటిల్ చేయడం వల్ల ఇదయ్యేటటువంటి వేస్ట్ అంతటిని ఎక్కడ పడేస్తారు అప్పుడు అలాంటి టైంలో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ యొక్క ల్యాండ్స్కేప్ అనేది ఒక డంపింగ్ యార్డ్ అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు యాక్సెస్ టు కామన్ పీపుల్కి యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఎక్కడికి యాక్సెస్ అనేది ఇవ్వాలి? సెంట్రల్ విస్తా ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి గ్రీన్ అండ్ అదర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ పీపుల్కి యాక్సెస్ అనేది ఉండదు ఇంత పెద్ద మొత్తంలో ప్రాజెక్ట్ అవ్వడం వల్ల. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వర్ ద ఇష్యూస్ కోటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్లో ఇష్యూస్ అన్ని చెప్పడం అనేది. ఇప్పుడు మనం సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ జాగ్రత్తగా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, చాలాసార్లు రిపీట్ అయినటువంటిది. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్ అండి, రైట్? జాగ్రత్తగా వినండి అమ్మా. చూడండి అమ్మా, వాట్ ఈస్ దిస్ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ అనేది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ అంటే ఏంటో మొత్తం దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని డిస్కస్ చేద్దాము. జాగ్రత్తగా వినండి. దిస్ సెంట్రల్ విస్తా కంప్రైజెస్ ఆఫ్ రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ హౌస్, నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో సెక్రటేరియట్ యొక్క నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్, ఇండియా గేట్ ఏదైతే ఉంటుందో ఇండియా గేట్, అండ్ నేషనల్ ఆర్కీవ్స్ ఏదైతే ఉంటుందో నేషనల్ ఆర్కీవ్స్, ఇవన్నీ కలిపి సెంట్రల్ విస్తా అంటాం. సో వీటన్నింటినీ కలిపి రీడెవలప్మెంట్ చేయబోతున్నారు కాబట్టి దీన్ని సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటున్నాం, రైట్? దీని తాలూకా ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే 20,000 కోట్లుగా చెప్పడం అనేది జరిగింది. మొత్తం సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్కి ఎంత అండి? 20,000 crores చెప్పడం అనేది జరిగింది, వెచ్చిస్తున్నట్టు చెప్తున్నారండి. సో ఇప్పుడు దీని వెనక కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. జాగ్రత్తగా చూడండి. డిసెంబర్ 1911 కింగ్ జార్జ్ 5 ఎవరైతే ఉంటారో ఈయన ఏం చేశారు అంటే ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏం అనౌన్స్మెంట్ చేశారు? మనకి స్వాతంత్రం రాక పూర్వం అండి, రైట్? ఏం అనౌన్స్మెంట్ చేశారు అంటే క్యాపిటల్ అనేది బ్రిటిష్ ఇండియా క్యాపిటల్ అనేది, అప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా, క్యాపిటల్ అనేది కల్కట్టా ఏదైతే ఉంటుందో కలకత్తా నుంచి ఎక్కడికి మారుస్తున్నాము అంటే ఢిల్లీకి మార్చబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. సో పార్లమెంట్ యొక్క అప్పుడు మరి చట్టాలు అనేవి చేయాలి కదా క్యాపిటల్లో. సో ఢిల్లీలో పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డిజైన్ యొక్క బాధ్యత ఎవరికి అప్పగించారు అంటే ఒకరి లుటైన్స్ అండ్ బేకర్, వీళ్ళిద్దరికీ పార్లమెంట్ బిల్డింగ్ యొక్క ఇది చేయడం అనేది జరిగింది. రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉంటుందో రాష్ట్రపతి భవన్ యొక్క ఇది ఎవరు చేశారు అంటే లుటైన్స్ చేయడం అనేది జరిగింది. అండ్ సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో సెక్రటేరియట్ యొక్క ఇది ఎవరు చేశారు అంటే బేకర్ చేయడం అనేది జరిగిందమ్మా డిజైన్. సో యూనియన్ మినిస్ట్రీ ఏం చెప్పింది అంటే 2019లో ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ అనేది ప్రాజెక్ట్ అనేది చేపడుతున్నాం. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ని 2019లో ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అసలు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏమొస్తాయి, అసలు వాట్ వర్ ద చేంజెస్ అని మాట్లాడదాం. చూడండి అమ్మ, దిస్ ప్రాజెక్ట్ ఇంక్లూడ్స్ కన్స్ట్రక్టింగ్ ఏ ట్రయాంగులర్ పార్లమెంట్ బిల్డింగ్. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ట్రయాంగులర్ పార్లమెంట్ బిల్డింగ్ ఒకటి నెక్స్ట్ టు ద ఎగ్జిస్టింగ్ వన్, ఇప్పుడున్న దానికి ఎదురుగా
అర్థమైందా? తర్వాత కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, దాంతోపాటు 3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్ల దూరం గల రాజ్పాత్ ఏదైతే ఉంటుందో రాజ్పాత్. అర్థమైందా? రాజ్పాత్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి సార్ అంటే రాష్ట్రపతి భవన్ టు ఇండియా గేట్ అండి. రాష్ట్రపతి భవన్ టు ఇండియా గేట్ మధ్యలో ఉన్నటువంటి పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని రాజ్పాత్ అంటాం. అది 3 కిలోమీటర్స్ లాంగ్. దాన్ని కూడా రీవ్యాంప్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ ఆఫ్ మన సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యూజియంస్గా కన్వర్ట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ని మ్యూజియంస్గా కన్వర్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో కూడా ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అయితే ఎందుకు గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు ఈ సెంట్రల్ విస్తాను రీడెవలప్మెంట్ చేద్దాం అనుకుంటుంది అంటే సింపుల్. వాట్ వర్ ద రీజన్స్ అంటే పార్లమెంట్ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిపోవట్లేదు. ప్రజెంట్ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరిగ్గా మీట్ అవ్వట్లేదు. ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఇన్ఎడిక్వేట్ టు మీట్ కరెంట్ డిమాండ్ అని చెప్పడం అనేది జరిగింది. సెకండ్, ద ఆఫీసెస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో దే స్ప్రెడ్ ఓవర్ డిఫరెంట్ లొకేషన్స్ అండి. సో ఇవన్నీ దూరంగా స్ప్రెడ్ అయి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎఫెక్ట్ ఏర్పడడం అనేది జరుగుతుంది. దూరంగా ఉండడం వల్ల ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఆటంకం అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు దూరంగా ఉండడం వల్ల అన్నెసరీ ట్రావెల్ అనేది ఏర్పడుతుంది అని చెప్పారండి. అసలు మీకు ఆల్రెడీ చెప్పాను ఢిల్లీ యొక్క ఎన్విరాన్మెంట్ సంగతి అంతంత మాత్రంగా ఉంది కదా. సో ఈ అన్నెసరీ ట్రావెల్ వల్ల ఏం జరుగుతుంది, కంజెషన్ అనేది ఏర్పడుతుంది, ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఇదవుతుంది. దాంతోపాటు పొల్యూషన్ ఏదైతే ఉంటుందో పొల్యూషన్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. దీస్ వర్ ద మెయిన్ రీజన్స్. అందుకోసం అని చెప్పి కొత్త బిల్డింగ్ కట్టబోతున్నాము అని చెప్పి మన తాలూకు యూనియన్ మినిస్ట్రీ చెప్పడం అనేది జరిగింది. బట్ తర్వాత ఏమైందో చూద్దాము. ఒకసారి మీకు పిక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది. చూడండి మొత్తం క్రొనాలజికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. హిందూలోనే ఆర్టికల్ వేశారు. చూడండి సెప్టెంబర్ 2019లో ఏం జరిగింది, గవర్నమెంట్ అనేది సెంట్రల్ విస్తార్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనౌన్స్ చేసింది. దానిలో న్యూ ట్రయాంగులర్ పార్లమెంట్ హౌస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేశారు విత్ కెపాసిటీ ఆఫ్ 900 to 1200 MPs బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్ కలిపి మొత్తం ఇంత కెపాసిటీ అనేది పెడతామని చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది అంటే February 11, 2020 ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి ఏం చెప్పింది అంటే ప్రాజెక్టులో ఏమైనా చేంజెస్ చేసినా కోర్టును సంప్రదించండి, కోర్టుకు నోటిఫై చేసిన తర్వాతే మీరు ఏవైనా డెసిషన్ తీసుకోండి అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత February 28లో ఏం జరిగింది అంటే ఢిల్లీ యొక్క డివిజన్ బెంచ్ అనేది ఇట్ స్టేస్ ఆర్డర్ ఆన్ అపీల్ బై DDA సెంటర్. మన తాలూకా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అండ్ సెంటర్ ఇచ్చినటువంటి దీని మీద ఏదైతే రిపోర్ట్ సెండ్ చేశారో దాని మీద స్టే విధించడం అనేది జరిగింది. నెక్స్ట్ July 17న ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఏవైతే దీనికి ఎగనెస్ట్గా చాలామంది ఎన్విరాన్మెంటలిస్టులు, చాలామంది బ్యూరోక్రాట్స్, చాలామంది దీనికి ఎగనెస్ట్గా దీనిలో వేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టులో పిల్స్ వేయడం అనేది జరిగింది. సో ఈ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకదాని తర్వాత ఒకటి సుప్రీంకోర్టు మెల్లమెల్లగా ఇది చేస్తూ రావడం అనేది జరిగింది. ఇవన్నీ చెక్ చేసి November 5న సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే వెర్డిక్ట్ని రిజర్వ్ చేయడం అనేది జరిగింది. తన తీర్పుని రిజర్వ్లో పెట్టడం అనేది జరిగింది. దెన్ రిజర్వ్లో పెడితే ఏమవుతుంది, కోర్టులో ఏమైనా ఉందనుకోండి ఏమవుతుంది, ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుందా, జరగడానికి వీల్లేదు. తర్వాత December 7న మొన్న ఏం చేసింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ ఏదైతే ఉంటుందో అది వేయడానికి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. సో December 7న ఎప్పుడైతే అనుమతి ఇచ్చిందో December 10న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ముహూర్తం ప్రకారంగా ఫౌండేషన్ స్టోన్ ఏదైతే ఉంటుందో వాటిని వేయడం అనేది జరిగింది న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇప్పుడు January 5న నిన్న ఏం చేసింది అంటే క్లియర్స్ ద డెక్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద అంబిషియస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ అనేది దీనిలో ఎటువంటి తప్పులు లేవు, ప్రాజెక్ట్ గో హెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్, చక్కగా కన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది కాబట్టి ఎస్టిమేటెడ్గా ఎప్పటికీ మొత్తం కంప్లీట్ అవ్వచ్చు అంటే 2022కి ఆ టైం కల్లా మన దేశ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. సో 2022కి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మొత్తం సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ కాస్ట్ 20,000 కోట్లు అయితే న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి కాస్ట్ ఎంత అంటే 970 కోట్లు. సీటింగ్ కెపాసిటీ ఎంత మొత్తం అంటే 1224 MPs ఎవరైతే ఉంటారో ఇంతవరకు సీటింగ్ కెపాసిటీ అనేది పెట్టడం అనేది జరిగింది. టోటల్ ఏరియా ఎంతమ్మా అంటే దీని తాలూకా టోటల్ ఏరియా
64,500 స్క్వేర్ మీటర్స్ అండి. 64,500 స్క్వేర్ మీటర్స్. దిస్ ఈజ్ ఎ 4 స్టోరీ స్ట్రక్చర్, అంటే 4 అంతస్తుల భవనం. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎ 4 స్టోరీ స్ట్రక్చర్. అర్థమైందా? సో దీని తాలూకా కన్స్ట్రక్షన్కి టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిడ్ని ఇది చేయడం అనేది, గెలవడం అనేది జరిగింది. సో ఒక గ్రాండ్ కాన్స్టిట్యూషన్ హాల్ అనేది ఉంటుంది, ఎంపీస్కి ఒక లాంజ్ ఉంటుంది, ఒక లైబ్రరీ ఉంటుంది, మల్టిపుల్ కమిటీ రూమ్స్ ఉంటాయి, డైనింగ్ ఏరియాస్ ఉంటుంది, యాంపుల్ పార్కింగ్ స్పేస్ అనేది కూడా ఉంటుంది. సో వీటన్నింటితో ఒక అద్భుతమైనటువంటి పార్లమెంట్ భవనాన్ని మనం ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. ఎప్పటికల్లా 2022 కల్లా కంప్లీట్ చేసే దీనిలో ఉండడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ 1224 సీట్లో లోక్సభ సీట్లన్నీ 888, రాజ్యసభ సీట్లన్నీ 384 అండి. గుర్తుపెట్టుకోండి, 888, 384. కన్స్ట్రక్టర్ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఆర్కిటెక్ట్ ఎవరు అంటే హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. డెడ్ లైన్ ఏంటి అంటే అక్టోబర్ 2022 కల్లా కంప్లీట్ చేయాలి అనేటటువంటి దీంతో ఉండడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ గురించి మీకు డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పూణే హబ్ టు ట్రాక్ వ్యాక్సిన్ చైన్ అక్రాస్ 41 కీ సిటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే వ్యాక్సిన్ తాలూకు మూమెంట్ అనేది, వ్యాక్సిన్ యొక్క ట్రాకింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది, లాస్ట్కి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ దగ్గరికి ఎలా చేరుతుంది వ్యాక్సిన్ అని చెప్పి కంప్లీట్గా మార్చారు. అండ్ ద నోడల్ ఏజెన్సీ, ఈ వ్యాక్సిన్ ట్రాకింగ్, వ్యాక్సిన్ లాజిస్టిక్స్ని కంప్లీట్గా చూసుకునేటటువంటి నోడల్ ఏజెన్సీ గురించి కూడా రాయడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అమ్మా, ఈ పిక్లో వ్యాక్సిన్ యొక్క మూమెంట్ చెప్పారు. మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఇన్సులేటెడ్ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సులేటెడ్ వ్యాన్స్లోకి వ్యాక్సిన్స్ని లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇన్సులేటెడ్ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సేఫ్గా ఈ వ్యాక్సిన్స్ని ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఎయిర్పోర్ట్ ఈజ్ పూణే ఎయిర్పోర్ట్ అండి. పూణే అనేది హబ్గా పెట్టారు కదా, పూణే మ్యానుఫ్యాక్చరింగ్కి పూణే అనేది హబ్గా పెట్టారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తయారవుతుంది. కాబట్టి పూణే నుంచి ఎక్కడికి వెళ్తుందంటే కోల్కతా, చెన్నై, ముంబై అండ్ కర్నాల్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎక్కడికంటే పూణే నుంచి 4 ఎయిర్పోర్ట్స్, కోల్కతా, చెన్నై, ముంబై, కర్నాల్ ఈజ్ ఇన్ హర్యానా, మీకు తెలుసనే అనుకుంటున్నాను. సో ఈ 4 సిటీస్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే 37 స్టేట్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. 37 అదర్ సిటీస్కి ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఈ 4 సిటీస్కి ఎందుకు పంపిస్తున్నారు అంటే దీస్ 4 సిటీస్ హ్యావ్ గవర్నమెంట్ మెడికల్ స్టోర్స్ డిపో అండి. గవర్నమెంట్ మెడికల్ స్టోర్స్ డిపోస్ ఏవైతే ఉన్నాయో అవి వీటికి ఉండడం అనేది జరిగింది. దోస్ గవర్నమెంట్ మెడికల్ స్టోర్స్ డిపోస్ ఏవైతే ఉన్నాయో దీస్ డిపోస్ దే కమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో వాటి దీనిలో ఉన్నటువంటి అండర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ స్టోర్స్ డిపో ఏదైతే ఉంటుందో అక్కడికి ఫస్ట్ పట్టుకెళ్తారో అక్కడి నుంచి 37 స్టేట్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాటికి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. 37 స్టేట్ స్టోర్స్ నుంచి డిస్ట్రిక్ట్ డిపోస్ ఏవైతే ఉంటాయో డిస్ట్రిక్ట్ డిపోస్ పట్టుకెళ్తారు. డిస్ట్రిక్ట్ డిపోస్ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పిహెచ్సిస్ ఏవైతే ఉంటాయో ఎక్కడైతే వ్యాక్సిన్ వేస్తారో జనాలకి ఆ పిహెచ్సిస్కి పట్టుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈచ్ సెంటర్ ఎక్కడెక్కడికైతే వ్యాక్సిన్ అనేది చేరుతుందో ప్రతి ఒక్క సెంటర్ దగ్గర దేర్ విల్ బి ఏ టెంపరేచర్ ట్రాకర్. ఎందుకంటే వ్యాక్సిన్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటి, టెంపరేచర్ అనేది ఏదైతే ఉంటుందో స్టోరేజ్ అనేది ఇబ్బంది అండి. సో ఇప్పుడు మీరు మోడర్నా వ్యాక్సిన్ చూసుకుంటే -70 degrees సెంటిగ్రేడ్ దగ్గర స్టోర్ చేయాలి. ఫైజర్ చూసుకుంటే -30 degrees సెంటిగ్రేడ్ దగ్గర స్టోర్ చేయాలి. అండ్ అదర్ మన కోవాక్సిన్ తీసుకుంటే 6 degrees సెంటిగ్రేడ్ లోపల మనం స్టోర్ చేయాలి, రైట్. సో ఈ రిఫ్రిజిరేషన్ అనేది టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం, చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏం జరుగుతుంది, లోపల ఉన్నటువంటి వ్యాక్సిన్ క్యాండిడేట్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఇన్యాక్టివ్ క్యాండిడేట్ అది ఇంకా ఇదైపోవడం అనేది దాని తాలూకా ఇది తగ్గిపోవడం అనేది జరుగుతుంది, ఎఫిషియన్సీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై టెంపరేచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి సెంటర్లో టెంపరేచర్ ట్రాకర్ని పెడుతున్నారు. ఈ టెంపరేచర్ ట్రాకర్ ఆటోమేటిక్గా ఒక సెంట్రల్ సర్వర్ ఏదైతే ఉంటుందో దానిలో
టెంపరేచర్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు టెంపరేచర్ అనేది అప్లోడ్ చేయడం వల్ల దేర్ విల్ బి యాక్సెస్ టు రియల్ టైమ్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో రియల్ టైమ్ మానిటరింగ్ కూడా యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? అయితే ఈ వ్యాక్సిన్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడం, ఈ ట్రాకింగ్ ఏదైతే ఉంటుంది, లాజిస్టిక్స్, ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని అంతటినీ చూసుకునేటటువంటి ఎవరు చూసుకుంటారు అంటే దేర్ విల్ బి ఏ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. దేర్ విల్ బి ఏ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ఒక కార్గో వింగ్ అంటే ఐ క్లాస్ అంటే ఏంటమ్మా? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ రైట్ కంపెనీ లిమిటెడ్. ఇది ఏదైతే ఉంటుందో ఐ క్లాస్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బీ యాక్టింగ్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ ఫర్ వ్యాక్సిన్ లాజిస్టిక్స్కి ఇది ఒక నోడల్ ఏజెన్సీగా, నోడల్ బాడీగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి కోఆర్డినేటింగ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్ అండి. వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం చూసుకునే ఇది ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్, ప్రిలిమ్స్లో అడగొచ్చు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. సో దీని తాలూకా ఫోకస్ అనేది మెయిన్గా దేని మీద ఉంటుంది అంటే ముఖ్యంగా టు కీప్ టెంపరేచర్ సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో టెంపరేచర్ సెన్సిటివిటీని జాగ్రత్తగా చూసుకోవడం, మెయింటైన్ చేయడం. సెకండ్, సీమ్లెస్ మూమెంట్ ఆఫ్ వ్యాక్సిన్ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి సీమ్లెస్ అంటే ఎటువంటి ఇదవ్వకుండా మూమెంట్ అనేది అవ్వడం, రవాణా అనేది జరగడం. సో విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్ చక్కగా ఇదవ్వడం అనేది దీని తాలూకా బాధ్యత. ఈ రెండింటిని చూసుకోవడం అనేది దీని తాలూకా బాధ్యత. అర్థమైందా? మొత్తం ఏం చేస్తారంటే మొదట పూణే ఏదైతే ఉంటుందో పూణే దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే చేస్తారో అక్కడ నుంచి ఇన్సులేటెడ్ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఇన్సులేటెడ్ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సులేటెడ్ వ్యాన్స్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పూణే ఎయిర్పోర్ట్ నుంచి 4 సెంటర్లకి అంటే కర్నాల్ హర్యానాలో ఉంది, ముంబై మహారాష్ట్రలో ఉంది, చెన్నై తమిళనాడులో ఉంది, కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది. ఈ 4 సెంటర్స్ నుంచి 37 స్టేట్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పంపించడం అనేది జరుగుతుంది. ఈ 37 స్టేట్ స్టోర్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి, ఆ డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వ్యాక్సిన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ దే డిస్కస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసిందంతా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. రైట్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఏ 4 సెంటర్స్ ఫస్ట్ ఇది చేస్తారో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏది హబ్గా ఉందో గుర్తుపెట్టుకోవాలి. వ్యాక్సిన్ ట్రాకింగ్కి ఏది హబ్గా ఉందో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నోడల్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఈ నోడల్ ఏజెన్సీ ఐ క్లాస్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐ క్లాస్ మీన్స్ వాట్? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్. రైట్. ఈ నోడల్ ఏజెన్సీ పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద ఫోకస్ మెయిన్గా దేని మీద పెట్టారు? టెంపరేచర్ సెన్సిటివిటీ అండ్ సీమ్లెస్ మూమెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ మీద పెట్టడం అనేది జరిగింది. మొత్తానికి వ్యాక్సిన్స్ అనేవి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కి చేరితే దేర్ విల్ బి సమ్ అదర్ ఇష్యూస్ కూడా ఉంటాయండి. ఇప్పుడు వ్యాక్సిన్ అనేది వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రజలు ముందు కావాలంటే మాకు ముందు కావాలి, ఎందుకంటే వ్యాక్సిన్ యొక్క డోసెస్ తక్కువ ఉన్నాయేమో అని చెప్పి భయాందోళనలు పడే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ ఏం చేయాలి, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి భరోసా కల్పించాలి. వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరికి అందుతుంది. దేర్ వాజ్ ఎనఫ్ ఇదేదైతే ఉందో మన దగ్గర ఎనఫ్ డోసెస్ అనేవి ఉన్నాయి, వ్యాక్సిన్ డోసెస్ అని చెప్పి చెప్పాలి. లేకపోతే ఏం జరుగుతుంది, ప్రజలు ప్యానిక్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. వ్యాక్సిన్ తాలూకా యాక్సెసిబిలిటీ ఏదైతే ఉంటుందో అది ఆశించినంత స్థాయిలో అవ్వకపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. రైట్. దీస్ వర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేట్స్ ఆన్ అలర్ట్ యాజ్ ఫియర్ ఆఫ్ బర్డ్ ఫ్లూ గ్రోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్లో మాట్లాడుకుంటాం. అండ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇవేవైతే ఉన్నాయో దీనివల్ల ఎకనామిక్ డివాస్టేషన్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. ఎకనామిక్స్ ఆఫ్ యానిమల్ రేరింగ్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా మనం దీన్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. రీసెంట్గా ఏం జరుగుతుంది అంటే బర్డ్ ఫ్లూ వచ్చి చాలా ఇవేవైతే బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చనిపోవడం అనేది జరుగుతుందంటండి. ముఖ్యంగా డక్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ, లేకపోతే మీరు పౌల్ట్రీ ఏవైతే ఉంటాయో చికెన్ కోళ్ళు ఏవైతే ఉంటాయో ఇవన్నీ చనిపోవడం అనేది జరుగుతుందంట.
త్రూ డిసీజ్ కాల్డ్ బర్డ్ ఫ్లూ అండి. బర్డ్ ఫ్లూ అనేటటువంటి ఒక డిసీజ్ వచ్చి అవన్నీ చనిపోవడం అనేది జరుగుతుందంట. బర్డ్ ఫ్లూ డిసీజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. ఏమంటాము? ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటాం. ఈ వ్యాధి సోకి చాలా బర్డ్స్, చాలా పక్షులు చనిపోవడం అనేది జరుగుతుందంట. ఈవెన్ క్రోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చనిపోవడం అనేది జరుగుతుందంట. సో ఇదేదైతే ఉందో దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాము, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, వాట్ ఆర్ ద యాక్సిడెంట్స్? యాక్సిడెంట్స్ ఏమి ఇదయ్యాయి, ఏవే యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరిగాయి అంటే, మొత్తం హిమాచల్ ప్రదేశ్లో 2000 మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో 2000 మైగ్రేటరీ బర్డ్స్ చనిపోయాయి అంటండి. రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్లో ఏం జరిగింది అంటే హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోయాయి అంటండి. హర్యానాలో కూడా 4 lakh పౌల్ట్రీ బర్డ్స్ అనేవి చనిపోవడం అనేది జరిగిందంట. అండ్ కేరళ ఏదైతే ఉంటుందో కేరళలో కూడా చాలా చాలా డెత్స్ రిపోర్ట్ అవ్వడం వల్ల దే ఆర్ ఇన్ టు కల్లింగ్ ఆఫ్ బర్డ్స్. అంటే ఈ బర్డ్స్ నుంచి, ఈ పక్షుల నుంచి వేరే వాటికి సోకకుండా వ్యాధి, వాటి తాలూకు ప్రాణాలు అనేవి తీసేయడం, ముందుగానే వాటిని అరికట్టడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ వెరీ కంటాజియస్ డిసీజ్ కదా, చాలా తొందరగా టకటక పాకుపోతూ వెళ్ళిపోతుంది బర్డ్ ఫ్లూ. సో అందుకోసం అని చెప్పి చాలా పక్షులను వీళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. ర్యాపిడ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరినీ డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని డిప్లాయ్ చేసి వీటిని చాలా వాటిని కల్లింగ్ చేయడం అనేది జరిగింది. ఏదైతే ఇన్ఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో, ఇన్ఫెక్టెడ్ ఏరియాకి చుట్టూ 1 కిలోమీటర్ల దూరం గల 1 కిలోమీటర్ రేడియస్ ఏదైతే ఉంటుందో ఆ రేడియస్ ప్రాంతంలో చాలా పక్షులను ఇది చేయడం అనేది జరిగింది. సుమారు కేరళలో 21,000 బర్డ్స్ని కంప్లీట్గా ఇది చేయడం అనేది జరిగిందంటమ్మా. రైట్. సో 8 శాంపిల్స్ అండి. 8 శాంపిల్స్ ఎక్కడికి సెండ్ చేశారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ఏదైతే ఉంటుందో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ఏదైతే ఉంటుందో భోపాల్లో ఉన్నటువంటిది, అక్కడికి సెండ్ చేస్తే మొత్తం 8 శాంపిల్స్ సెండ్ చేశారు. 8 శాంపిల్స్లో 5 శాంపిల్స్ పాజిటివ్గా తేలినాయి. అంటే దేనికి పాజిటివ్గా తేలినాయి? మన తాలూకా బర్డ్ ఫ్లూ ఏదైతే ఉంటుందో బర్డ్ ఫ్లూకి పాజిటివ్గా తేలడం అనేది జరిగిందంట. సో ఒకసారి గవర్నమెంట్ మెజర్స్ ఏం తీసుకుంటుంది, ఏ గవర్నమెంట్స్ ఏ మెజర్మెంట్స్ తీసుకున్నాయో కూడా చెప్పారు. జాగ్రత్తగా వినండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెంట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి అంటే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు చెక్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తమిళనాడు ఏం చేసింది అంటే మన తాలూకా కేరళ నుంచి వచ్చేటటువంటి ఇవేవైతే ఉన్నాయో పౌల్ట్రీ వ్యాన్స్ కానీ, ఎగ్స్ ట్రాన్స్పోర్టేషన్ వ్యాన్స్ కానీ, వీటన్నింటినీ ఆపమని చెప్పి చెక్ పోస్ట్స్కి అలర్ట్ పంపించడం అనేది జరిగింది. దాంతోపాటు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో యానిమల్ హస్బెండరీ నుంచి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. అండ్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి సరైన ప్రికాషనరీ మెజర్స్ అనేవి తీసుకోండి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు జైపూర్లో రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే స్టేట్ లెవెల్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉంటుందో కంట్రోల్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. హిమాచల్ ప్రదేశ్ చాలా చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడం అనేది జరిగింది. వై? టు కంటైన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ దీస్ పౌల్ట్రీ ఇవేవైతే ఉంటాయో వాటి ట్రాన్స్పోర్టేషన్ అనే దాన్ని కంట్రోల్ చేయడానికి. సో ఇలాంటి డిఫరెంట్ మెజర్స్ డిఫరెంట్ గవర్నమెంట్స్ తీసుకోవడం అనేది జరిగిందమ్మా. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ బర్డ్ ఫ్లూ గురించి మనం ప్రిలిమ్స్ లెవెల్లో గురించి మనం మాట్లాడుకుంటే జాగ్రత్తగా వినండి, క్లియర్గా చెప్తాను. బర్డ్ ఫ్లూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఇప్పుడే చెప్పుకున్నాం. ఇట్ ఈస్ వెరీ హైలీ కంటాజియస్ డిసీజ్ అంటండి. చాలా చాలా తొందరగా ఇది పాకడం అనేది జరుగుతుందంట. ఇట్ ఎఫెక్ట్ సెవరల్ స్పీసీస్ ఆఫ్ ఫుడ్ ప్రొడ్యూసింగ్ బర్డ్స్, అంటే డక్స్ కానీ లేకపోతే చికెన్ కానీ వీటన్నింటికి ఇదవుతుంది. దాంతోపాటు వైల్డ్ బర్డ్స్, పెట్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఇది సోకడం అనేది జరుగుతుందంట. అండ్ అకేషనల్లీ ఇన్ మ్యామల్స్ ఏవైతే ఉంటాయో, మ్యామల్స్ అంటే మీనింగ్ ఏంటండి? ఆర్గానిజమ్స్ దట్ నరిష్ దేర్ చైల్డ్ విత్ మిల్క్, పాలిచ్చి పెంచేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మ్యామల్స్ అంటాం. సో హ్యూమన్స్ ఎవరైతే ఇంక్లూడింగ్ హ్యూమన్స్, మ్యామల్స్ ఏవైతే ఉంటాయో మ్యామల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్కి కూడా ఇది ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందంట. సో ఈ బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. ఏంటండి ఆ టైప్స్ అంటే మొత్తం ఏబిసి అంటండి. రైట్. ఈ ఫస్ట్ మొత్తం బి అండ్ సి టైప్ ఏదైతే ఉంటుందో దిస్ బి అండ్ సి టైప్ ఇన్ఫ్లుయెంజా ఏదైతే ఉంటుందో ఇట్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్, మోస్ట్లీ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్ అండి. ఇది
మనుషులకు ఇన్ఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వేరస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కాల్డ్ జునోటిక్. అంటే బోత్ యానిమల్స్కి అండ్ ఎవరైతే మనుషులు ఎవరైతే ఉంటారో, హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో ఇద్దరికి సోకడం అనేది జరుగుతుంది. జూనోటిక్ డిసీజెస్ ఆర్ ద డిసీజెస్ విచ్ వర్ అవి ఎలా సోకుతాయి అంటే యానిమల్స్ నుంచి మనుషులకు సోకడం అనేది జరుగుతుంది. వాటిని జూనోటిక్ డిసీజెస్ అంటాం. సో ఏ టైప్ డిసీజ్ ఏదైతే ఉంటుందో, ఏ టైప్ వైరస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దట్ ఈజ్ ఏ జూనోటిక్ ఇది రైట్, జూనోటిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. అండ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉంటుందో, ఇన్ఫ్లుయెంజా వైరసెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ సబ్ టైప్స్ బేసికల్లీ ఆన్ 2 సర్ఫేస్ ప్రోటీన్స్. వీటి తాలూకా క్లాసిఫికేషన్ గురించి మాట్లాడదాం ఒకసారి, చూడండి అమ్మ. ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏదైతే ఉంటుందో దాని క్లాసిఫికేషన్ మాట్లాడుకుంటే, ఇన్ఫ్లుయెంజా వైరస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ సబ్ టైప్స్ అండి. డిఫరెంట్ సబ్ టైప్స్ కింద ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఏ విధంగా దేన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ సబ్ టైప్స్గా ఇది విడదీస్తారు అంటే చూడండి, బేస్డ్ ఆన్ 2 సర్ఫేస్ ప్రోటీన్స్. ఆ వైరస్ మీద ఉన్నటువంటి పై పొర ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదుగా, అంటే సింపుల్గా మనం మాట్లాడుకుంటే దానికి 2 సర్ఫేస్ ప్రోటీన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే హెమాగ్లూటినిన్ హెచ్ఏ అంటాము. రెండవది ఏంటి అంటే న్యూరామినిడేస్ ఎన్ఏ అంటాం. ఇక్కడ రాస్తాను చూడండి మీకోసం, హెమాగ్లూటినిన్ ఎన్ఏ అంటే ఏంటి, న్యూరామినిడేస్ ఎన్ఏ అంటాం. ఇప్పుడు ఆ ప్రోటీన్, ఇప్పుడు సపోజ్ మనకి డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ హెమాగ్లూటినిన్ 5 ఉందనుకోండి, ఆ ప్రోటీన్ ఉందనుకోండి, దాంతోపాటు ఆ వైరస్ మీద న్యూరామినిడేస్ 1 అనేటటువంటి ప్రోటీన్ ఉందనుకోండి, దాన్ని ఏమంటాము, H5N1 టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటాం. అర్థమైందా? ఈ విధంగా క్లాసిఫై చేయడం అనేది జరిగింది. రైట్, దిస్ H5N1 టైప్ ఆఫ్ ఇదేదైతే ఉంటుందో, వైరస్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ వెరీ అండ్ హైలీ ప్యాథోజనిక్ అంటండి. బర్డ్స్ ఏవైతే ఉన్నాయో బర్డ్స్లో ఇది చాలా చాలా కంటాజియస్గా ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా కంటాజియస్గా ఇది పాకడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ వేరియంట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వెరీ వెరీ హైలీ కంటాజియస్. అండ్ ఇంపాక్ట్ ఏం చెప్పారు అంటే దీని తాలూకా ఈ బర్డ్ ఫ్లూ యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే డీవాస్టింగ్ ఎఫెక్ట్స్ టు పౌల్ట్రీ ఇండస్ట్రీ. ఇది ఒక్కసారి సోకిందంటే చాలా వరకు మనం ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోయే, బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది. చాలా బర్డ్స్ చనిపోయేటటువంటి ఇది ఉంది. సో రైతులు చాలా చాలా నష్టపోతారు, పౌల్ట్రీ ఇండస్ట్రీ వాళ్ళు. అండ్ దీని తాలూకా ప్రివెన్షన్ ఎలా చేయాలి అంటే గుడ్ హైజీన్ అండి. గుడ్ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల, దాంతోపాటు స్ట్రిక్ట్ బయోసెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం వల్ల. నాకు ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోసెక్యూరిటీ మెజర్స్ అనేవి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూస్తాను. అండ్ ఎరాడికేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎలా ఎరాడికేట్ చేస్తారు అంటే బై యూజింగ్ ఏ ప్రాసెస్ కాల్డ్ కల్లింగ్ అండి. కల్లింగ్ అనేటటువంటి ఒక ప్రొసీజర్ను యూజ్ చేసి దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈజ్ కల్లింగ్ అంటే ఏదైతే ఇన్ఫెక్టెడ్ ఏరియా ఉంటుందో ఒక ప్రాంతంలో జరిగింది అనుకోండి, ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను, వైజాగ్లోని ఒక ప్రాంతంలో జరిగింది అనుకోండి, ఈ ఇన్ఫెక్షన్ బయటపడింది అనుకోండి, దాని చుట్టూ ఉన్నటువంటి 1 కిలోమీటర్ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం బర్డ్స్ని ఏం చేస్తారు, చంపేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ హౌ దే ఎరాడికేట్ ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద వైరస్ యొక్క స్ప్రెడింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎరాడికేట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ బర్డ్ ఫ్లూ అండి. మీకు ఇన్ డీటెయిల్ ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను, మీరు చక్కగా నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. రైట్, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2-day ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఆఫ్ టు ఏ ఫ్లయింగ్ స్టార్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా ద 2-day ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఏదైతే ఉంటుందో ఈ సెన్సస్ అనేది రీసెంట్గా స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందండి. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, ఏపీలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దీనికి కోఆర్డినేట్ చేయడానికి ఎవరెవరు ఎక్స్పర్ట్స్ వస్తున్నారు అంటే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ దీనిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఏదైతే ఉంటుందో దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. దిస్ BNGHS ఏదైతే ఉంటుందో బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, ఇట్ ఈజ్ ఎన్ NGO అండి.
రైట్. యా, సో దీనిలో భాగంగా దే విల్ కవర్ అట్లీస్ట్ 2 డజన్ సైట్స్, మొత్తం అట్లీస్ట్ 24 సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేయబోతున్నారు. వాటర్ బాడీస్, వాటర్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, వెట్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేయబోతున్నారు. ఇంక్లూడింగ్ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కొల్లేరు లేక్ ఏదైతే ఉంటుందో కొల్లేరు లేక్, కృష్ణా శాంక్చురీ ఏదైతే ఉంటుందో కృష్ణా శాంక్చురీ, ఈ మూడింటిని కవర్ ఇంపార్టెంట్. ఈ మూడింటితో పాటు ఇంకొక 21, మొత్తం 21. సో మొత్తం కలిపి 24 సైట్స్లో ఈ సెన్సస్ అనేది చేయబడుతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. అది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఏషియన్ వైల్డ్ లైఫ్ సెన్సస్. చూడండి అమ్మ, ఏషియన్ వైల్డ్ లైఫ్ సెన్సస్ ఏదైతే ఉంటుందో దీని గురించి చూడండి. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 1987లో ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెన్సస్ ఇన్ ద ఏషియాలోనే దిస్ ఈజ్ వెరీ లార్జెస్ట్ అండి. అండ్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉంటుందో వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ దీన్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ మెయిన్గా దేని మీద ఫోకస్ పెడుతుంది అంటే ఇట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ద మానిటరింగ్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ వాటర్ బర్డ్స్ అండ్ వెట్లాండ్స్. ఏంటంటే వాటర్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటర్ బర్డ్స్ అండ్ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వెట్లాండ్స్, వాటి తాలూకా కన్జర్వేషన్ కోసం ఇది ఎక్కువగా ఇది చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఎవర్ ద డేటా ఈజ్ కలెక్టెడ్ త్రూ దిస్ సెన్సస్, ఈ సెన్సస్ నుంచి ఏదైతే డేటా కలెక్ట్ చేస్తారో దే విల్ బి షేర్డ్ విత్ గ్లోబల్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉంటాయో, రామ్సర్ కన్జర్వేషన్ కానీ లేకపోతే మనం చూసుకుంటే IUCN కానీ ఇలాంటి గ్లోబల్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో షేర్ చేయడం అనేది జరుగుతుంది. దీని తాలూకా మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు ఇంక్రీజ్ ద పబ్లిక్ అవేర్నెస్, పీపుల్కి ఈ వెట్లాండ్స్ గురించి, దాంతోపాటు ఈ వాటర్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అవేర్నెస్ కల్పించడం ఏదైతే ఉంటుందో, దాంతోపాటు ఈ వాటర్ బర్డ్ కన్జర్వేషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా అవేర్నెస్ కల్పించడం లక్ష్యంగా ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఏషియన్ వైల్డ్ లైఫ్ సెన్సస్ అంటే టు ఎంకరేజ్ గ్రేటర్ ఇంట్రెస్ట్ ఇన్ వాటర్ బర్డ్స్, దాంతోపాటు వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వెట్లాండ్స్, పీపుల్లో వీటి మీద ఇంట్రెస్ట్ అనేది పెంచడం, దాంతోపాటు టు మానిటర్ ద కండిషన్ ఆఫ్ వెట్లాండ్స్ ఇన్ యాన్యువల్ బేసిస్గా ప్రతి ఇయర్ వెట్లాండ్స్ యొక్క కండిషన్ ఎలా ఉంది, అవి ఎలా కన్జర్వ్ చేయాలి, వీటి గురించి ఇది చేయడం అనేది టు మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు వాటర్ బర్డ్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ బర్డ్ పాపులేషన్ కూడా దీని బాధ్యత అండి. పాపులేషన్ సెన్సస్ కూడా దీని బాధ్యత. యాన్యువల్గా వాటిని కూడా ఇది యాన్యువల్ బేసిస్తో వాటిని కూడా కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. ద సెన్సస్ విల్ బి క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ నాన్ బ్రీడింగ్ పీరియడ్ ఆఫ్ దీస్ బర్డ్స్. నాన్ బ్రీడింగ్ పీరియడ్ ఏంటండి, వాటర్ బర్డ్స్ యొక్క నాన్ బ్రీడింగ్ పీరియడ్ ఏ మంత్ అంటే జాన్వరి. సో జాన్వరిలో ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో సెన్సస్ ఏదైతే ఉంటుందో అది క్యారీ చేయడం అనేది, దాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఇన్ ఇండియాలో ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. చూడండి, ఇక్కడ మన ఇండియాలో కూడా వాటర్ బర్డ్ సెన్సస్ ఏదైతే ఉంటుందో అది యాన్యువల్గా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అండ్ ఇట్ ఈస్ కోఆర్డినేటెడ్ బై బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఏదైతే ఉంటుందో, BNHS ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉంటుందో వెట్లాండ్స్ ఇంటర్నేషనల్, వీళ్ళు కలిపి చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ టాక్ అబౌట్ సమ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ BNHS, ఈ BNHS గురించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇట్ ఈజ్ ఎన్ NGO అండి. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1883లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇది దేనికోసం పనిచేస్తుంది అంటే ఇట్ ఎంగేజెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కన్జర్వేషన్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిగార్డింగ్ దిస్ న్యాచురల్ హిస్టరీ గురించి, అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడానికి కూడా ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ఏంటండి BNHS అంటే ఏంటి, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. రైట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండి. మొత్తం ఈ ఆర్టికల్లో ఏదైతే డిస్కస్ చేశారో అవన్నీ చెప్పాను. సో చూడండి అమ్మా, మన తాలూకా ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. మొత్తం ఎన్ని సైట్స్, ఏకంగా 2 డజన్ ప్లస్ సైట్స్, మోర్ దెన్ 24 సైట్స్లో ఈ సెన్సస్ అనేది నిర్వహించబోతున్నారు.
ఎవరండి నిర్వహించబోతున్నారు? ఎక్స్పర్ట్ ఫ్రమ్ బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు. రైట్, వెరీ గుడ్. విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ఎవరితో? వెట్లాండ్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉంటుందో దాంతో. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం ఇనాగరేట్స్ కొచ్చి మ్యాంగ్లూర్ ఎల్ఎన్జి పైప్ లైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. రైట్, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగరేటెడ్ కొచ్చి కూటనాడ్ మ్యాంగ్లూర్ ఎల్ఎన్జి పైప్ లైన్ అండి. ఎల్ఎన్జి అంటే ఏంటి? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ ఇండియా ఏ న్యాచురల్ గ్యాస్ బేస్డ్ ఎకానమీ. ఇండియాని ఒక న్యాచురల్ గ్యాస్ బేస్డ్ ఎకానమీగా తీర్చిదిద్దడం ఏదైతే ఉంటుందో దాని ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇట్ ఈ తాలూకా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది, లాంచ్ చేయడం అనేది జరిగింది. మోర్ దెన్ 10,000 న్యాచురల్ గ్యాస్ బేస్డ్ సిఎన్జి స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆల్సో బి ఓపెన్డ్. మొత్తం 10,000కు పైగా సిఎన్జి స్టేషన్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో ఆ స్టేషన్స్ని కూడా ఇది చేయబోతున్నారంట. దాంతోపాటు సెవరల్ ల్యాక్ పిఎన్జి హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో పిఎన్జి హౌస్ హోల్డ్ కనెక్షన్స్ని కూడా ఇది చేయబోతున్నారని చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ ఏదైతే ఉంటుందో మన ప్రభుత్వం యొక్క వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ అనేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా వీటన్నిటిని చేపట్టబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ న్యాచురల్ గ్యాస్ బేస్డ్ ఎకానమీ బిల్డ్ చేయడం వల్ల వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అంటే దీస్ ఆర్ వెరీ చీపర్. పెట్రోలియం బేస్డ్ ప్రొడక్ట్స్ కంటే గ్యాస్ అనేది చాలా చీపర్ అండ్ వెరీ కన్వీనియంట్. రైట్, చాలా చాలా కన్వీనియంట్గా ఉండడం అనేది జరుగుతుంది దీని తాలూకు వాడకం. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండి. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఈ న్యాచురల్ గ్యాస్ ఇది ఉంటుంది కాబట్టి సో ఈ దిస్ న్యాచురల్ గ్యాస్ బేస్డ్ ఎకానమీ వైపు ఇండియా అనేది అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ న్యాచురల్ గ్యాస్ బేస్డ్ ఎకానమీ అంటే టు ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఇన్ ద ఎనర్జీ సెక్టార్ ఫ్రమ్ ప్రెజెంట్ 6%. ప్రెజెంట్ మొత్తం ఎనర్జీ సెక్టార్లో న్యాచురల్ గ్యాస్ ప్రపోర్షన్ ఓన్లీ 6% ఉందంట. దీన్ని బై 2030కి ఎలా అయినా 15%కి తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నారు. 2030కి 2030 కల్లా 15% పెంచాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచనలో ఉండడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ వర్ మెన్షన్డ్ అబౌట్ దిస్ ఆర్టికల్. నౌ ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీని గురించి ఒకసారి మాట్లాడదాం, జాగ్రత్తగా చూడండి. వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ మొత్తం ప్రెజెంట్ ఇప్పుడు ఏకంగా టోటల్గా ఇండియా వైడ్ కలిపి 16,788 కిలోమీటర్స్ లాంగ్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అనేది ఉండడం అనేది జరిగింది. రైట్, సో దీన్ని ఎంతగా పెంచుతున్నారంటే దీనికి ప్లస్ ఇంకెంత యాడ్ చేయబోతున్నారంటే 14,239 కిలోమీటర్స్ గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయబోతున్నారు under this one nation one gas grid project, and the main idea is to increase the natural gas availability across India. మొత్తం ప్రతి ఒక్కరికి న్యాచురల్ గ్యాస్ అవైలబిలిటీ అనేది సక్రమంగా ఉండడం కోసం, న్యాచురల్ గ్యాస్ ఈజీగా అవైలబుల్గా ఉండడం కోసం దీన్ని వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రతిష్టాత్మకంగా కేంద్రం లాంచ్ చేయడం అనేది, సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీ అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాము. మీకు మా హిందూ అనాలిసిస్ నచ్చుతున్నట్టే కీప్ లైకింగ్ అండ్ కీప్ షేరింగ్ ఆ వీడియోస్, అండ్ కింద కామెంట్స్లో ఎలా ఉందో కూడా తెలియజేయండి. అండ్ ఇంకా మీకు చాలా వాల్యూ ఎడిషన్ కరెంట్ అఫైర్స్లో ఉండాలంటే ట్రై టు జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దీనిలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. జస్ట్ 8,000 మాత్రమే ఫీజు.
ఇది 10,000 కాబోతుంది ఫీజు. ఎప్పటి నుంచి? 11వ తారీఖు నుంచి. మీకు నెంబరు చెప్పలేదు కదా, ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, ఒకసారి చూడండి. 9985828232. ఇది ప్రత్యూష మేడం నెంబరు. ప్రత్యూష మేడంకి ఒకసారి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ ఆవిడ చెప్తారు ఎలా పే చేయాలి ఏంటి అని, మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సింధు అనాలిసిస్ అమ్మ. మీకు అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.